బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, బంగారం ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం ధరలు బగబగమంటున్నాయి. మరి ఇలాంటి తరుణంలో సామాన్య మధ్య తరగతి ప్రజలు బంగారం కొనొచ్చంటారా, కొనకూడదంటారా? కుండ బద్దలు కొట్టినట్లుగా దీని గురించి వివరించగలరు? తప్పకుండా విష్ణు గారు. బంగారం ధరలు ఎంత ఉందంటారు ఈరోజు? ఆల్మోస్ట్ గ్రాము 22 క్యారెట్స్ 5,388, 24 క్యారెట్స్ అయితే ఆల్మోస్ట్ 6,700 చేంజ్ ఉంది. గ్రాము ఒక 5,800 రూపాయలు ఉంది. ఈ ప్రైస్లో బంగారం కొనాలా వద్దా? ఓకే, ఎస్. ఏ ప్రైస్లో అయినా బంగారం కొనుక్కోండి, కానీ బంగారాన్ని ఎప్పుడు అప్పు చేసుకొనొద్దు. ఇప్పుడు ఇది కనుక ఈ కొనే బంగారం కనుక పెట్టుబడి నిమిత్తం అయితే కొనొద్దు. మీ అవసరాల నిమిత్తం అయితే కొనుక్కోండి. పెట్టుబడి వేరు, అవసరం వేరు. మీరు ఆభరణంగా వాడుకుంటానంటే అది అవసరం. ఇది పెరుగుతుంది అనుకుంటే కొనొద్దని చెప్తున్నాను. ఎందుకు అంటే బంగారానికి చాలా క్లోజ్గా కనెక్ట్ అయి ఉంటారు అందరూ. మీరు గుర్తుపెట్టుకుంటే 2020 ఆగస్టులో కూడా ఇదే స్టోరీ నడిచింది. ఒక్కసారి గూగుల్లో కొట్టుచుండే 2020లో గోల్డ్ ప్రైస్ 20 ఆగస్టులో ఇవే ఏమంటారు హెడ్లైన్స్. ఏమని హెడ్లైన్స్ అంటే ఆ రోజు 60,000కు చేరువలో పసిడి, అతి త్వరలో 1,00,000 దాటనుందా, భవిష్యత్తులో మధ్యతరగతి వాళ్ళు తులాల్లో మానుకొని గ్రాముల్లోనే కొనుక్కోవాలా. దానికి ఎంత సెంటిమెంట్ రేజ్ అవుతుందండి ప్రజల్లో. అలా పొలోమని కొనేశారు. ఇదే ప్రైస్లో ఇంచుమించుగా 56, 57లో కొనేశారు. విపరీతంగా కొనేశారు. 2020 ఆగస్టు రోజు, అంటే కోవిడ్ పాండమిక్ బాగా నడుస్తున్న టైంలో, లాక్డౌన్ ఎండ్ అయ్యి ఓపెన్ అయిన గేట్లు ఎత్తేసినాక ఆ ప్రైస్లో కొనేశారు. తర్వాత అబ్జర్వ్ చేస్తే అది 56,000 నుంచి మళ్ళీ 4,400లకు పడిపోయింది. 5,600 నుంచి 4,400కి వెళ్ళిపోయింది. ఓకే. అప్పుడు మళ్ళీ ఎవ్వరు హైప్యూలా బంగారం పడిపోయిందని ఎవరు చెప్పరు, పెరిగితే పెరిగిందని చెప్తారు. అంటే అబ్జర్వ్ ఏమైంది, 2020 ఆగస్టులో ఏ ప్రైస్ ఉందో ఈరోజు ఆ ప్రైస్లోనే ఉన్నాం. అంటే గత 2.5 ఏళ్ళగా బంగారం ఇచ్చిన రిటర్న్ 0, 0 కదా. అంతే. అప్పుడు ఏ ప్రైస్ ఉంది, ఇప్పుడు అదే ఏ ప్రైస్ ఉంటే ఆల్మోస్ట్. అంటే గోల్డ్ ఈటీఎఫ్ కొన్నా, పేపర్ గోల్డ్ కొన్నా, ఏది కొన్నా వచ్చిన రిటర్న్స్ 0. అదే ఆర్నమెంట్ కొంటే వచ్చిన అది వేరు కదా, అది ఆభరణం కదా. సో రిటర్న్స్ పరంగా 0. అండ్ ఇంకో విషయం, మరి 56,000కి వెళ్ళిన గోల్డ్ మళ్ళీ 44,000-45,000కి వచ్చిందంటే 30%, 35%, 40% ఫాల్. అంటే గోల్డ్ ఈజ్ మోర్ వాలటైల్ దెన్ స్టాక్ మార్కెట్. అంతే కదా. 40% కళ్ళ ముందు పెరిగింది, మళ్ళీ పెరిగింది 40% కరెక్షన్ అయింది, మళ్ళీ ఇప్పుడు రికవర్ అయింది. అంటే 2.5 ఏళ్ళలో 0. 2.5 ఏళ్ళలో కనుక రిటర్న్స్ రాకపోతే మ్యూచువల్ ఫండ్ తిట్టేస్తారు, స్టాక్ని తిట్టేస్తారు, గోల్డ్ని ఎవరు తిట్టరు. ఒక్కరోజు స్టాక్ మార్కెట్ 3% పడిపోతే ఆవిరైపోయిన సంపద, ఏమంటారు మధుపరుల సంపద, హెడ్లైన్స్ ఇన్వెస్టర్ల సంపద 1,40,000 కోట్లు, అది ఇది. మరి గోల్డ్ తగ్గినప్పుడు కూడా అంతే కదా. కానీ ఇక్కడ ఆవిరైందని ఎవరు ఫీల్ అవ్వరు. ఎందుకంటే 100 గ్రాములు బంగారం కొన్న వ్యక్తికి బంగారం రేటు ఎంత తగ్గినా అతని 100 గ్రాములు ఆయనకే ఉంటుంది. నా 100 నాకు ఉంది కదా, నాకు ప్రాబ్లం ఏంటి. బంగారం తగ్గితే అప్పుడు నేను అమ్మితే లాసు, అదర్వైజ్ నాకు లాస్ లేదనే ఫీలింగ్లో ఉన్నారు. దట్ ఈస్ ట్రూ. అంటే ఫిజికల్గా ఆ 100 గ్రాముల బరువు 100 గ్రాములే ఉంటుందే కానీ 90 గ్రాములకు 80 గ్రాములకు రాదు. అంటే రేటు పరంగా తగ్గుతుందేమో కానీ వెయిట్ పరంగా అతని చేతుల్లో అంతే ఉంటుంది. ఆ లాజిక్ ఎంత కరెక్టో, మీరు ఏ స్టాకో మ్యూచువల్ ఫండో కొన్నప్పుడు మీకు వచ్చిన యూనిట్స్ కానీ నెంబర్ ఆఫ్ షేర్స్ కానీ ఫిక్స్డ్, దాని ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే బంగారం కొన్న వ్యక్తి 20-30 ఏళ్ళు జీవితకాలం దాన్ని హోల్డ్ చేస్తాడు కాబట్టి పెరిగే ఉంటుంది అది. ఈ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్ కొన్న వ్యక్తి రియాక్ట్ అవుతాడు 1 ఇయర్కి 2 ఇయర్కి, కాబట్టి ఇది పెరగదు, ఇది పెరగనివ్వరు. 1964లో 10 గ్రాముల బంగారం ధర ఒక గెస్ చేయండి మీరు ఎంత ఉందో. సో అంటే ఆల్మోస్ట్ ఒక 100-200 ఉండొచ్చేమో మేబీ ఆ టైంకి. 63 రూపాయలు 80 పైసలు. 63 రూపాయలు 10 గ్రాములు, గ్రాము 6 రూపాయల 30 పైసలు. ఓకే.
ఒక్క లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 10 గ్రాములు 63 రూపాయలు 1963లో. అంటే 100 రూపాయల కంటే ఆల్మోస్ట్ సగం. 10 గ్రాములు. ఈరోజు అంటే ఆ రోజు తులం బంగారం 10 గ్రామ్ గోల్డ్ 63 రూపాయలు. ఈరోజు కిలో రైస్ 63 రూపాయలు. దిస్ ఈజ్ ఇన్ఫ్లేషన్. మనం అంతా అబ్సల్యూట్ టర్మ్స్లో మెజర్ చేస్తారు. కొనుక్కోరా బంగారం, నా పెళ్ళికి ఎంతగా కొన్నాను రా, ఇప్పుడు ఎంత అయిపోయిందంటే నీ పెళ్ళికి దీనికి సంబంధం లేదు. ఇయర్లీ రిటర్న్ అంతా చెప్పాలి. గత 10 ఏళ్ళుగా బంగారం ఇచ్చిన రిటర్న్ ఎంత గట్టిగా కొడితే 6%. ఓకే. 2012లో 10 గ్రాముల బంగారం 3100. 2016 వరకు కూడా అదే రేట్, ఇంకా తగ్గింది. 5 ఏళ్ల పాటు బంగారం నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. కానీ ఎవ్వరు బంగారం నెగిటివ్ ఇచ్చిందన్న ఫీలింగ్ కూడా తెచ్చుకోరు, దానికి ఎవరు ప్యానిక్ అవ్వరు. అసలు ఎవరు రియాక్ట్ అవ్వరు. తగ్గినప్పుడు రియాక్ట్ అవ్వరు, ఇంకా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. తగ్గింది కొనుక్కోరా, నీకు అమ్మాయిని పని అంటాడు. అంతేగాని మన బీరువాలో ఉన్న బంగారం ప్రైస్ డౌన్ అట్లా ఫీల్ అవ్వరు. మార్కెట్లో తగ్గింది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కొనుక్కోవచ్చని ఫీల్ అవుతారు. కానీ ఆల్రెడీ మన దగ్గర ఉన్న నిల్వ ఉన్న బంగారం ప్రైస్ డౌన్ అయిందని ఎవరు ఆలోచించారు. అది కాబట్టి బంగారం మీకు అవసరం ఉంటే కొనుక్కోండి, పెట్టుబడిగా కొనొద్దు. ఎందుకంటే దాని పొటెన్షియల్ ఎంత అంటే, ఓకే 1970 to 80లో 6 times అలా పెరిగినాయి, కొన్ని డికేట్స్ ఉన్నాయి. విత్ ఇన్ 10 yearsలో 5-6 times పెరిగిన డికేట్స్ ఉన్నాయి. కానీ లాస్ట్ 10 yearsలో అయితే డబులే అయ్యింది. డబుల్ అవలా నిజానికి. డబుల్ అయ్యిందంటే 10 yearsలో 7%. 7% రిటర్న్ వచ్చేదానికి ఎందుకండి మీరు బెమ్మలు ఎత్తిపోతారు? సరే అవుతుంది అనుకోండి, సరే మన అనాలిసిస్ తప్పో రైటో, బంగారం అతి త్వరలో 80,000 అయిందనుకోండి. 80,000 అయిందనుకోండి, సరే 1,00,000 అయిందనుకోండి. 1,00,000 అయిన బంగారం మళ్ళీ 5 ఏళ్ళకి 2 లక్షలు అవుద్దా? అవదు కదా. 5 ఏళ్ళకి రెట్టింపు అయినా వచ్చేది 15% కదా. 5 ఏళ్ళకి అవదని నమ్ముతున్నాగా, 10 ఏళ్ళకి రెట్టింపు అయింది. ఇప్పుడు 60,000 అయిపోయి మళ్ళీ 10 ఏళ్ళకి 1,20,000 అయితే ఏమొచ్చినట్టు? 6-7% కదా. కాబట్టి అదే మీరు ఆర్నమెంట్ అయితే మీకు రిటర్న్స్తో సంబంధం లేదు. ఆర్నమెంట్ అయితే కొనేసుకోండి, మీకు పిల్లలు ఉన్నారు అవసరాలు ఉంటే కొనేసుకోండి, మీ దగ్గర డబ్బులు ఉంటే కొనేసుకోండి. కానీ అందరూ పెరుగుద్దని చెప్తున్నాను, కొనొద్దు. యాక్చువల్గా ఇప్పుడు ఇంకొక థ్రెట్ కూడా ఉంది. ఇప్పుడు దెర్ ఈజ్ సమ్ డిస్కషన్ హ్యాపెనింగ్. ఈ బడ్జెట్లో గోల్డ్ యొక్క ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తా అంటారు. ఇప్పుడు ఎఫెక్టివ్గా గోల్డ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ ఇంక్లూడింగ్ జిఎస్టీ 18%. ఒకప్పుడు 5% ఉండేది. దాన్ని 18% చేశాక గోల్డ్ స్మగ్లింగ్ పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అదర్ కంట్రీస్లో కొన్నదానికన్నా ఇండియాలో కొనే గోల్డ్ 18% ఎక్కువలో కొనాల్సి వస్తుంది ఫారెన్ కంట్రీస్ కన్నా. కాబట్టి అక్కడ కొన్ని ఇండియాకి తీసుకొస్తున్నారు. కొన్ని లిమిట్స్ ఉన్నాయి, ఒక వ్యక్తి ఇంతే తెచ్చుకోవాలని, దానికంటే ఎక్కువ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుద్ది, అలా స్మగ్లింగ్ చేసిన గోల్డ్ ఇండియాకి వస్తే మార్కెట్లో ఉన్న ప్రైస్ కన్నా అలా తెచ్చిన గోల్డ్ తక్కువ ప్రైస్కి అమ్ముతారు. ఇప్పుడు ఎవరైతే లీగల్గా వ్యాపారాలు చేసుకొని ట్యాక్సులు పే చేస్తున్నాడో ఇతనికి అది నష్టం కదా. నష్టం కదా. ఇప్పుడు ఎప్పుడు చూసినా మీరు ఈ ఎయిర్పోర్ట్లో ఇంత గోల్డ్ పట్టేశారు, ఇంత గోల్డ్ పట్టేశారు, అది దొంగతనం చేసింది కాదు, ట్యాక్స్ కట్టకుండా పట్టుకొచ్చింది అంతే. సో అది కూడా ఒక థ్రెట్ ఎకానమీకి. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ రూల్ చేశారు. ఒక ఇండివిజువల్ పాన్ కార్డు లేకపోతే ఇంతే 1,90,000 2 లక్షల మించి గోల్డ్ ఇవ్వను, పాన్ అటాచ్ చేయకపోతే. క్యాష్ రూపంలో కొంటే ఇంత ఇవ్వను అంటున్నారు. క్యాష్లో 2 లక్షల కన్నా పైన పెట్టి బంగారం కొనడానికి వీలు లేదు. ఓకే, స్ట్రగుల్ అవుతున్నారు జనాలు. ఇప్పుడు క్యాష్ ఉండి కొనలేకపోతున్నారు. ఏదో రీజన్ వల్ల ఆయన దగ్గర హార్డ్ క్యాష్ ఉంది, 20 లక్షలు క్యాష్ ఉంది, ఏ పొలమో స్థలం అమ్మాడు వచ్చేసింది, పాప పెళ్ళి ఉంది, కొనాలంటే కొనలేకపోతున్నాడు. మరి అప్పుడు ఈయన ఎక్కడ కొంటాడు? ఆ స్మగుల్ గోల్డ్ అతను ఏం జిఎస్టీ లేడు కదా, అటు సేమ్ ప్రైస్కి ఇచ్చిన అక్కడ కొంటుంది. గోల్డ్ డబ్బులు ఇస్తే బంగారం వచ్చేస్తుంది. అది కూడా ఎకానమీకి ఒక థ్రెట్ లాగా తయారైంది. అందుకని ప్రాబబ్లీ ఈ బడ్జెట్లో దీని మీద డిస్కషన్ ఉండొచ్చు అని చాలామంది డిమాండ్ చేస్తున్నారు గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు. ఎందుకంటే ట్యాక్సెస్ తగ్గితే వాళ్ళకి బెనిఫిట్. వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు, 18% ఎఫెక్టివ్ ట్యాక్స్ అని. సో అది కనుక జరిగితే 5% అక్కడే తగ్గిపోద్ది ప్రైస్. ఇంకొక విషయం, 2020 ఆగస్టులో పర్ ఔన్స్ గోల్డ్ అరౌండ్ $2,000 ఉంది. ఇప్పుడు అంత లేదు, ఇప్పుడు $1,920 ఉంది. $2,000 ఉన్నప్పుడు 5,600 పర్ గ్రామ్ ఉండి ఇప్పుడు కూడా అంతే ఉంది. ఏంటి అంటే అప్పుడు రూపీ వర్సెస్ డాలర్ తక్కువ ఉంది, అంటే రూపీ స్ట్రాంగ్గా ఉంది. 74 రూపీస్లో ఉండేది, ఇప్పుడు 80 రూపీస్లో ఉంది. కనుక ఇప్పుడున్న 1920 పర్ ఔన్స్ ఇంటూ పర్ డాలర్ 80 రూపీస్ 81 రూపీస్ కొడితే మనకి ఈ ప్రైస్ వచ్చింది. ఒకవేళ రూపీ స్ట్రాంగ్ అయిపోయింది అనుకోండి, పర్ డాలర్ రూపీ 80 నుంచి మళ్ళీ 75కి వస్తే గోల్డ్ తగ్గిపోతుంది. సో ఇలా చాలా పారామీటర్స్ ఉన్నాయి. కానీ ఎమోషన్ రెచ్చగొట్టడానికి అయితే చాలా ఈజీ. ఇంకా మీరు ఫ్యూచర్లో కొనుక్కోలేరు, భవిష్యత్తులో తులాల్లో అనుకున్న గ్రామంలో కొనుక్కోవాలంటే ఆడవాళ్ళు మళ్ళీ బెంబలెత్తిపోతారు. అమ్మాయిలు ఉన్న పని మీరు కొనరు ఇదే చెప్తారని, అప్పుడు వీళ్ళు అప్పులు చేసుకుంటారు.
అప్పు చేసి బంగారం కొనొద్దు, స్థలం కొనొద్దు, స్టాక్ మార్కెట్లో పెట్టద్దు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. దీన్ని బీట్ చేస్తే ప్రాబ్లం. ఓకే, గోల్డ్ అవసరాల నిమిత్తం కొనుక్కోండి, అది ఆర్నమెంట్గానే కొనండి. డిజిటల్ ఫామ్లో కొంటాను అంటే కూడా సమ్హౌ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. గోల్డ్ ఈటీఎఫ్ కొనుక్కోండి అంటారు. గోల్డ్ ఈటీఎఫ్ ఎందుకు కొనాలండి? పెట్టుబడిగా కొంటున్నారు. పెట్టుబడి పెడితే మనం చూడాల్సింది ఏంటి? రిటర్న్ ఎంత వస్తుందని. మరి గోల్డ్ 7 ఇస్తే ఈటీఎఫ్ కూడా ఇంచుమించుగా అదే ఇస్తుంది కదా. అప్పుడు దానికన్నా బెటర్ దాంట్లో పెట్టుబడి పెట్టుకోవాలి. దాంట్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ఈటీఎఫ్లో ఎందుకు పెట్టాలి? లేకపోతే జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి ఆర్నమెంట్ వద్దు, కాయిన్స్ బిస్కెట్లు కొనుక్కోమంటాడు. కాయిన్స్ బిస్కెట్ ఉంటే అది పెట్టుబడే. అవును, పెట్టుబడికి 7 ఇస్తున్నప్పుడు మళ్ళీ అదెందుకు? ఆర్నమెంటే చేసుకోండి. ఒంటి మీద వేసుకుని తిరగచ్చు, బీరువాలో పెట్టుకోవచ్చు, కావాలంటే బ్యాంకులో పెట్టుకోవచ్చు. మరి 12% 14% మేకింగ్ వేస్టేజ్ వెళ్ళిపోతున్నాయి అంటే మరి అది వెళ్ళిపోతేనే ఆర్నమెంట్ ఫామ్ అవుతుంది. అది పోవద్దంటే అందరూ మెల్లో బిల్లలు రాడ్లు వేసుకుని తిరగాలి. అవదు కదా. నిజమే కదా. వాళ్ళు అంటారు ఇప్పుడే కొని పెట్టేసుకుంటే మరి పిల్లలు పెద్దయ్యాక వాళ్ళకి ఆ డిజైన్ నచ్చకపోతే మళ్ళీ మనకి 15% పోతుంది కదా అని అంటారు. డిజైన్ గురించి కూడా దిగులు ఇప్పుడే ఎక్కలేని దిగులు వచ్చేస్తుంది. అప్పుడు కొత్త డిజైన్స్ వస్తాయి. మీ పిల్లల ఆనందానికంటే 15% ఎక్కువ మీకు? మీ పాప ఆనందానికంటే 15% లాస్ వస్తే ఎక్కువనా? కాదు కదా. ఆర్నమెంట్గా తీసుకోండి. ఎస్, ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. ఏదైతే మీరు ఎమర్జెన్సీ ఫండ్, కంటింజెన్సీ ఫండ్ అని చెప్తున్నారుగా, 3 months 6 months, దాన్ని బ్యాంక్ ఎఫ్డీ కన్నా గోల్డ్ ఆర్నమెంట్గా పెట్టుకోవడం 100 రెట్లు ఉత్తమం. అట్లాగే ఎమర్జెన్సీ ఫండ్ అనేది నాకు తెలిసైతే 3 నెలలు 6 నెలలు ఎందుకు పనికిరాదు. ఎమర్జెన్సీ ఫండ్ అనేది కనీసం 2-3 సంవత్సరాల ఖర్చులు ఉండాలి మీ దగ్గర. అది క్యాష్లో పెట్టుకుంటే వేస్ట్. అదేదో గోల్డ్ ఆర్నమెంట్ లాగా పెట్టుకోండి. ఓకే, హ్యాపీ, ఫ్యామిలీ హ్యాపీ, మీకు హ్యూజ్ కాన్ఫిడెన్స్. ఇంట్లోనే ఉందిరా 20 లక్షలు బంగారం, ఏ క్షణమైనా వెళ్ళి పెట్టేసుకుంటే పైసలు వచ్చేస్తాయి. 2 గంటల బ్యాంక్ వాళ్ళు ఇచ్చేస్తారు. రాత్రి కూడా వచ్చేస్తాయి. మీకు కొన్ని బజార్స్ ఉన్నాయి, ఆడికి వెళ్తే అర్ధరాత్రి కూడా మీరు గోల్డ్ ఇస్తే పైసలు ఇచ్చేస్తారు. పక్కింటోడైనా గోల్డ్ ఇస్తే ఇస్తాడు. సో అంత వెసులుబాటు, అంత లిక్విడిటీ ఒక గోల్డ్లోనే ఉంది కనుక గోల్డ్ కొనండి. కానీ నా పర్సనల్ థాట్ అయితే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్నమెంట్ ఈజ్ ది బెస్ట్. మేకింగ్ ఛార్జెస్ వీటి గురించి పెద్దగా వర్రీ అవ్వద్దు. కానీ గోల్డ్ ఏదో భారీగా పెరిగిపోద్దని ఆశలు పెట్టుకోకండి. గోల్డ్ ఈజ్ నాట్ ఎన్ అసెన్షియల్ కమాడిటీ. ఇదే అంత ఎసెన్షియల్ తప్పనిసరి కమాడిటీ కాదు. మనం ఇంకా కొన్ని పదాలు వాడితే నచ్చదు. గోల్డ్, ఎల్లో మెటల్ ఇవన్నీ నచ్చవు. గోల్డ్కి మన సంస్కృతిలో భాగం అయిపోయింది కాబట్టి ప్రతి శుభకార్యానికి గోల్డ్ కావాలి కాబట్టి గోల్డ్ కొని పెట్టుకోండి. అప్పులు చేసి కొనొద్దు, పెరగదాన్ని కొనొద్దు. మీరు కొనింది లైఫ్ టైం ఉంచుకోవటానికి. మీ పాప వేసుకోండి, కొనుక్కోండి హ్యాపీగా. ఇది పెరుగుతుంది 1,00,000 అవుతుందని అయితే నేను నమ్మట్లేదు. 60,000 కావచ్చు, ఒకవేళ భారీగా పెరిగి 80,000 అయిందనుకోండి, తర్వాత ఒక 5 ఏళ్ళు పడుకుంటుంది. అది ఏదైనా అంతే అండి. స్థలమైనా, పొలమైనా, గోల్డ్ అయినా భారీగా ఒక ర్యాలీ వచ్చిందంటే అప్పుడు అందరూ దూకుతారు. కానీ ఒక ర్యాలీ వచ్చిందంటే దాని అర్థం నెక్స్ట్ పడుకుంటుంది రా బాబు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అని. ప్రతిదానికి యావరేజ్గా ఒక పీరియడ్లో డబుల్ అయింది. కొన్నిసార్లు క్విక్గా అయినప్పుడు నెక్స్ట్ టైం డిలేడ్గా అవుద్ది. ఒక మీరు 30 years స్పాన్ చేసినప్పుడు అలాగే ఉంటుంది. సో పెద్దగా వరీ లేదు. ఎక్కడ అప్పు చేసి కొనకండి. డబ్బులు ఉంటే మీకు కొనాలనిపించింది కదా, వెళ్ళి కొనేసేయండి, ఆర్నమెంట్ కొనేసేయండి. రైట్. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అప్పు చేసి కొనడం కానీ, లేదంటే గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్ల రూపంలో కొనకుండా ఆర్నమెంట్ రూపంలో కొని హ్యాపీగా ఒంటి మీద వేసుకొని అట్లీస్ట్ ఒక లగ్జూరియస్ థింగ్ అయినా ఫీల్ అవ్వమంటారు. అయితే హ్యాపీగా, దానికంటే ఆనందం ఏముంటుంది? ఇప్పుడు 30 లక్షల ప్లాట్ ఎక్కడో కొంటే ఆనందం రాదు కదా. 30 లక్షల బంగారం ఉంటే ఎంత బాగుంటుంది. ఒక ఫంక్షన్కి వెళ్ళి చూడండి. అవును కదా. నిజానికి అది ఇది కూడా లాంగ్ రన్లో అంతే పెరుగుద్దండి. ఏదో చెప్పుకుంటారు 2 yearsలో డబుల్ అయింది. ఇప్పుడు అదే ఇప్పుడు 2020 ఆగస్టు నుంచి ఈరోజు గోల్డ్ రూపాయి పెరగలేదు. అదెవరు అర్థం చేసుకోవట్లా. ఆ రోజు మరి పెరుగుద్దని పరుగులెత్తి కొన్నారు, మళ్ళీ తగ్గింది. తగ్గినప్పుడు బెంబెలెత్తిపోతే లాసు. అలాగే ఉంటే మళ్ళీ ఈరోజు రికవర్ అయిపోయింది. చెప్తే ఇప్పుడు చూస్తే లుకింగ్ ఎట్ ది రీసెంట్ ట్రెండ్ ఇన్ ద గోల్డ్ ఈజ్ మోర్ వాలటైల్. ఎస్, విక్స్ ఎక్కువ ఉంది గోల్డ్ది, వాలటైలిటీ ఇండెక్స్ ఎక్కువ ఉంది. ఇటువంటి హైపోచుంటూ పెరుగుతుంది. సో మొత్తంగా మన దగ్గర ఉన్న 20 లక్షలు 30 లక్షలు తీసుకెళ్ళి ఆర్నమెంట్స్ రూపంలో కొనుక్కుంటేనే బెటర్. ఎందుకంటే 1 గంట 2 గంటలో బ్యాంక్ వెళ్తేనో లేకపోతే ఇంకెక్కడైనా తనఖా దగ్గరికి వెళ్తేనో లిక్విడ్ క్యాష్ తెచ్చుకోవచ్చు. ఓ ప్లాట్ స్థలం కొన్నా ఉంటే దాన్ని కట్ చేసుకుని అమ్ముకోలేము, దాన్ని 2 నెలలు 3 నెలలు కూడా అమ్ముకోలేము. ఇప్పుడు 2 రోజులే మనకు డబ్బులు అవసరం అరేంజ్ అవుతుంది అంటే 2 రోజులకి ఎవరినో అప్పటికే బదులు వెళ్ళి ఏ బ్యాంక్లో, కెనరా బ్యాంక్ ఏదో నేషనల్ బ్యాంక్లో పెట్టేస్తే 7-8% ఇచ్చేస్తారు. అంత తక్కువ వడ్డీకి ఇప్పుడు ఎవరి దగ్గర, ఇప్పుడు పల్లెటూరులో రైతులు ఉంటారు, అవసరాలు ఉంటాయి రైతులకి.
అంటే పొలం అదును మీద ఉన్నప్పుడు ఆగలేరు వాళ్ళు. అంటే అదును పోతుంది. అవును. రేపు కలుపు తీయాలి, రేపు మందు వేయాలి, రేపు మందు కొట్టాలి అంటే ఆ రోజు కొట్టకపోతే పంట చేతికి రాదు కాబట్టి ఆ భయంలో ఎంత వడ్డీకైనా తీసుకుంటాడు. అవునవును. అదే పంట వచ్చినప్పుడు బంగారం కొని పెట్టుకుంటే ఏ బ్యాంక్ వెళ్ళినా 7-8%లో వచ్చేస్తుంది. 5% పర్ మంత్, 2% పర్ మంత్ ఇంకా నడుస్తాయి. 1% రూపాయి వడ్డీ, 2 రూపాయలు. దాని బదులు ₹10 వడ్డీకి ఇది బెస్ట్ కదా. పంట వచ్చాక ఇడిపించుకోవచ్చు, పండగకి వేసుకోవచ్చు, పంటకు అవసరం ఉన్నప్పుడు తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. అలా గోల్డ్ని చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కానీ ఈ ప్రైస్ పెరుగుతుందనేది సంభవం నేనైతే అంత కన్విన్స్డ్ కాదు. కొనుక్కోండి, పెరుగుతుందని కొనొద్దు, అప్పు చేసి అస్సలు కొనొద్దు, క్రెడిట్ కార్డు మీద గోల్డ్ కొనొద్దు. క్రెడిట్ కార్డు మీద అసలు కొనకూడదు. క్రెడిట్ కార్డు మీద, పర్సనల్ లోన్ మీద కొనొద్దు. చాలా మంది చేస్తారు. పర్సనల్ లోన్ ఏమో 11-12% తీసుకుంటాడు, గోల్డ్ ఏమో 7-8 పెరుగుతుంది. ఈయన 12లో అప్పు చేసి 7లో పెరిగేది కొనుక్కుంటాడు. అదైనా ఆర్నమెంట్ కొంటే ఓకే, ముందు అయితే కొన్న తర్వాత ఆర్నమెంట్ అని చెప్పి ముందు ఏదో కాయిన్ అవి కొని పెట్టుకుంటాడు. అది తప్పు. అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అన్నాం కదా. గోల్డ్ కూడా అదే, పెరుగుద్ది అనుకుంటే ఇన్వెస్ట్మెంట్, అవసరం ఉందనుకుంటే ఇన్వెస్ట్మెంట్ కాదు కదా, అప్పుడు కొనుక్కోవచ్చు. సో మన ఆడియన్స్కి కన్క్లూషన్గా ఒక్క మాటలో చెప్పి క్లోజ్ చేస్తాం. సో మరి ఒక్క మాటలు అంటే ఏం చెప్పేస్తారు? 1-2 మాటల్లో చెప్పి క్లోజ్ చేద్దాం. గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోండి, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చేవి గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోండి, అప్పు చేసి కొనకండి. మీరు ఏదైతే ఎమర్జెన్సీ ఫండ్ అని ఫీల్ అవుతున్నారో దాన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ ఉంచుకోండి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్ ఉంచుకోండి. మీ ప్రతి అవసరానికి ఇంటికి రట్ అవ్వకుండా, మీకు టెన్షన్ అవ్వకుండా. ఇప్పుడు చాలామంది ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే ఇన్స్టాంట్గా ఆదుకున్నది ఒక గోల్డే, ఇంకేది లేదు తెలుసా. అర్ధరాత్రి ఒక ఫ్రెండ్ కూడా సర్దలేడు పాపం. కానీ అర్ధరాత్రి కూడా మీకు సన్నగా హాస్పిటల్ చేయాలంటే గోల్డ్. ఆ ముత్తూట్లో వాటిలో రాస్తారండి పర్పస్ ఆఫ్ ఎందుకు పెడతారంటే ఆల్మోస్ట్ 65% ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్లెడ్జింగ్ గోల్డ్ ఫర్ ది హెల్త్ ఇష్యూస్. దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ కదా. పెళ్ళంటే 2 నెలలు ఆపుకోవచ్చు, ఆపరేషన్లు ఆపుకోలేరు కదా. సో గోల్డ్ ఆదుకుంటుంది మిమ్మల్ని, అందుకని కొనండి, పెరుగుద్దని కొనకండి. సో దాన్ని కూడా ఆర్నమెంట్స్ రూపంలో, ఆభరణాల రూపంలో కొనిపెట్టుకుంటే మనకి ఏ సమయంలో అయినా సరే అది ఏదో విధంగా మనల్ని ఆదుకునే అవకాశం 100% ఉంటుందంటారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ధరలు బగబగమంటున్న ఈ తరుణంలో గోల్డ్ని ఏ రూపంలో కొనిపెట్టుకుంటే మంచిది, అది ఎటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఆదుకుంటుంది అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా కుండ బద్దలు కొట్టినట్లుగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.